ఒక వ్యక్తి పుట్టుకతో కాదు చేతల వల్ల గొప్పవాడవుతాడు అని కౌటిల్యుడు చెప్పాడు. అది పివి గారికి సరిగ్గా సరిపోతుంది. పివి గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. దేశ 9వ ప్రధాని మరియు ప్రస్తుతం మరణానంతర భారతరత్న గ్రహీత. తెలుగువారు గర్వించదగ్గ తొలి తెలుగు నెహ్రూయేతర కుటుంబ ప్రధాన మంత్రి. దేశం దివాళా అంచున ఉన్నప్పుడు అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితులను ఎలా మార్చివేశాయి? అణుబాంబు పరీక్షలు జరపాలని నిర్ణయించి కూడా ఎందుకు జరపలేదు? బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు ఆపడానికి ఆయన ఎందుకు ప్రయత్నించలేదు? సోనియా గాంధీకి ఆయనకున్న విభేదాలు ఏమిటి? చివరికి ఆయన మృతదేహాన్ని కూడా సోనియా అవమానించిన సంఘటన ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు, విద్యానిధి, సాహిత్య పెన్నిధి, స్థిత ప్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త మరియు నిరంతర సంస్కరణవాది. ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవారు. అప్పటి నిజాం పరిపాలనలోని హైదరాబాద్ రాష్ట్రం మొత్తంలో ఆయన హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా ప్రస్తుతం ఇంటర్మీడియట్లో టాపర్గా వచ్చారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం గీతం ఆలపించారు. దీనికి ప్రతిఫలంగా ఆయన కళాశాల నుండి బహిష్కరించబడ్డారు. ఆ తర్వాత పూణేలోని ఫెర్గుసన్ కాలేజీలో బీఎస్సీ, నాగపూర్లో ఎల్ఎల్బి చేశారు. ఆయనకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ఆయనకు 10 సంవత్సరాల వయసులో సత్యమ్మ గారితో పెళ్లి జరిగింది. ఆయనకు 3 కుమారులు మరియు 5 కుమార్తెలు. ఆయన పెద్ద కుమారుడు పివి రంగారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పివి గారికి 1200 ఎకరాల పొలం ఉండేది. భూ సంస్కరణలో భాగంగా 1000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశారు. 2 భాషలు మాట్లాడితే బైలింగ్యువల్ అని, 3 భాషలు మాట్లాడితే ట్రైలింగ్యువల్ అని, 3 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడితే పాలిగ్లాట్ అని అంటారు. పివి గారు పాలిగ్లాట్. తెలుగుతో పాటు మరాఠీ మీద ఆయనకు మంచి పట్టు ఉండేది. ఆయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియాతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. బహుశా ఇప్పటి వరకు భారతదేశంలో మనకు తెలిసిన రాజకీయ నాయకుల్లో వేరే ఎవరు ఇన్ని భాషలు మాట్లాడి ఉండరు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల నవలని ఆయన హిందీలోకి సహస్ర ఫండ్ పేరుతో అనువదించారు. అలాగే హరినారాయణ ఆప్టే మరాఠీలో రాసిన పన్ లక్షత్ ఘేటో నవలని తెలుగులోకి అనువదించారు. ఆయనను అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంకి ఆహ్వానించినప్పుడు మరాఠీలో ఉపన్యసించి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. 1957లో మంథని నియోజకవర్గం నుండి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎన్నికయ్యారు. న్యాయ, సమాచార, దేవాదాయ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హంగు, ఆర్భాటం లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. మనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. 1969లో ఉవ్వెత్తున లేచిన తొలి తెలంగాణ ఉద్యమం చల్లారిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల మరియు ఉద్యమ నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వివాదరహితుడు, ఏ గ్రూపుకి చెందని పివిని అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసింది. కానీ పీఠం ఎక్కగానే అసమ్మతి తలెత్తింది. భూ సంస్కరణలను తెచ్చినందుకు భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. ఆ సమయంలోనే ఉద్యోగాలకు సంబంధించి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా మరియు రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పివిని తెలంగాణ పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఆ ప్రాంతాల మంత్రులు చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో పివి కొత్త మంత్రులతో పునర్వ్యవస్థీకరణ చేశారు. ఆ మర్నాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి
రాష్ట్రపతి పాలనని విధించింది. ఆ విధంగా ఆయన కొద్ది కాలమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1977 వరకు రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగిన పూర్తిగా పక్కన పెట్టబడ్డారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. 1980-1989 మధ్యకాలంలో కేంద్రంలో హోం, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మరియు మానవ వనరుల శాఖల మంత్రిగా పనిచేశారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోని అబ్బురపరిచాడు. 1991 ఎన్నికలప్పటికీ ఆయనకు 69 సంవత్సరాలు. 1957 నుండి అనగా అప్పటికే 34 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటం వల్ల ఇక విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. అనుకోకుండా రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని అయ్యారు. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడిపారు. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు. తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతం ఇచ్చారు. ప్రభుత్వ సంస్థల ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించి వీటిలో 51% విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. 18 పరిశ్రమలు మినహా మిగిలిన వాటికి లైసెన్స్ అవసరాన్ని తొలగించారు. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. 1993లో ప్రైవేట్ బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించడం ద్వారా హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ లాంటి బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించారు. ఆ సంస్కరణల పర్యవసానమే ఆ తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన విజయాలను సాధించింది. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంజాబ్లో తీవ్రవాదాన్ని అదుపులో పెట్టగలిగారు. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా చాకచక్యంగా వారిని విడిపించాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశంతో పెద్దగా దౌత్య సంబంధాలు ఉండేవి కావు. కానీ పివి ఇజ్రాయెల్తో సంబంధాలను బలోపేతం చేశారు. లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఆగ్నేయాసియా దేశాలతో మెరుగైన సంబంధాలు, చైనా, ఇరాన్లతో స్తబ్దుగా ఉన్న సంబంధాలు మెరుగుపరచుకోవడం ఆయన విజయాల్లో కొన్ని. దేశ రాజకీయాల్లో ఆ రోజుల్లోనే కంప్యూటర్ని అధికంగా వినియోగించిన నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. పివి హయాంలో పృథ్వీ, అగ్ని, క్షిపణి ప్రయోగాలు జరిగాయి. అగ్ని క్షిపణి పాకిస్తాన్ మరియు చైనాపై గురిపెట్టే సామర్థ్యం కలిగి ఉంది. 1995లో అణు పరీక్షలకు కూడా పివి రంగం సిద్ధం చేశారు. కానీ ఈ విషయాన్ని ఉపగ్రహాల ద్వారా అమెరికా పసిగట్టడంతో అణు పరీక్షల్ని వాయిదా వేశారు. అణు పరీక్షలు జరిపితే అమెరికా లాంటి పెద్ద దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని 1996 ఎన్నికల్లో గెలిస్తే పరీక్షలు నిర్వహిద్దామని అనుకున్నారు. కానీ 1996లో కాంగ్రెస్ ఓడిపోయి వాజ్పేయి ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వాజ్పేయి ప్రభుత్వం విజయవంతంగా అణు పరీక్షలు జరిపింది. పివి మరణించిన తర్వాత ఆయనకు నివాళి అర్పిస్తూ సామాగ్రి తయార్ హై అని తనకు పివి చెప్పినట్లు వాజ్పేయి గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి ఆయనను ట్రూ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ప్రశంసించారు. పివికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన సేవలను కొనియాడారు. గొప్ప స్కాలర్, స్టేట్స్మన్ మరియు విజనరీ అని ప్రశంసించారు. సోనియా గాంధీతో మొదట సఖ్యత ఉన్నప్పటికీ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. మొదటిగా అప్పటి కర్ణాటక సీఎం బంగారప్ప దివంగత రాజీవ్ గాంధీ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన జార్జ్కి రాజ్యసభ సీటు ఇవ్వాలని ప్రతిపాదించగా పివి రాజకీయ కారణాల వల్ల వేరే ఇంకొకరికి ఆ సీటు ఇచ్చారు. దీని గురించి పివి మరియు సోనియా నేరుగా చర్చించుకోకపోయినా ఈ విషయమై ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో పివి మౌనంగా ఉండటం ఇంకొక కారణం. బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు ఆయన కావాలని ఆపలేకపోయారు అని ఒక నింద ఆయనపై ఉంది. కానీ అప్పటికే ఆ వివాదం చేతులు దాటి దేశంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉండటం, ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలన కింద ఉండటం, ఆయనది మైనారిటీ ప్రభుత్వం అవ్వడం, పైగా మసీదును కూల్చడానికి రంగం సిద్ధమైన విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగాలు గుర్తించలేకపోవడం అసలైన కారణాలుగా చెప్పవచ్చు. అయితే మసీదు కూల్చివేసిన తర్వాత శరద్ పవార్, అర్జున్ సింగ్ లాంటి నాయకులు పివిపై సోనియాకి చాడీలు చెప్పి ఇద్దరి మధ్య ఎక్కువ దూరం వచ్చేలా చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది రాజీవ్ హత్యపై విచారణ మందకొడిగా సాగుతుందని, పివి కావాలనే ఆ విషయాన్ని పట్టించుకోలేదని సోనియా పివిపై కోపాన్ని పెంచుకున్నారు. 1995 ఆగస్టులో బహిరంగంగానే తన కోపాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినందుకు
పివిని బాధ్యుడిని చేస్తూ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి సోనియా దించివేసింది. 1998లో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పివిని పూర్తిగా పక్కన పెట్టి అవమానించింది. ఆ గ్యాప్ ఆయన చనిపోయే వరకు అలాగే ఉండిపోయింది. డిసెంబర్ 23, 2004న పివి గారు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరిగితే ప్రధానులుగా చేసిన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి నాయకుల సరసన దేశవ్యాప్తంగా పివికి కూడా పేరు వచ్చే అవకాశం ఉందని అక్కడ జరగటానికి సోనియా ఒప్పుకోలేదు. వినయ్ సీతాపతి పివిపై రాసిన హాఫ్ లయన్ హౌ పివి ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా బుక్లో చెప్పిన దాన్ని బట్టి ఆ మర్నాడు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువెళ్లే ఆర్మీ వెహికల్ 24 అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యాలయం దగ్గర ఆపినప్పుడు ఆ కార్యాలయం గేట్లు తెరుచుకోలేదు. మామూలుగా పూర్వ కాంగ్రెస్ అధ్యక్షుల భౌతిక కాయాలను కాంగ్రెస్ వర్కర్స్ దర్శనార్థం అక్కడ ఉంచడం ఆనవాయితీ. అక్కడ 30 నిమిషాల పాటు వెయిట్ చేసినా కానీ సోనియా ఆదేశాల మేరకే ఆ గేట్లు తెరవలేదు. అక్కడి నుండి విమానంలో ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. ఆ అంత్యక్రియలకు దేవేగౌడ, ఎల్కే అద్వానీ లాంటి నాయకులు హాజరైనప్పటికీ సోనియా మాత్రం రాలేదు. పివి ఒక గొప్ప మేధావి, అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నవాడు. ఆయన గురించి కాళోజీ నారాయణరావు సోదరుడు రామేశ్వరరావు ఇలా రాశారు: కలిసిమెలిసి ఉండి కూడా అపరిచితుడు, సన్నిహితుడై కూడా దూరం వాడు, జాతరలోనూ ఒంటరివాడు, ఎప్పుడు తనలో తాను నిమగ్నుడు. ఆయన కుమారుడు రాజేశ్వరరావు పివి గురించి ఆయన మహాయోగి, ఆత్మ సన్యాసి అని అభివర్ణించేవారు. ఆయన ఆత్మకథ ది ఇన్సైడర్లో తన రాజకీయ జీవితం గురించి పివి వివరించారు. పివి నరసింహారావు గారు ఆర్థికంగా దివాళా తీయబోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పి ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారడానికి దోహదపడ్డారు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడే కాక గొప్ప సాహితీవేత్త, తెలుగువారందరూ గర్వపడే మేధావి మరియు బహుభాషా కోవిదుడు. ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా ఆయనకు కాక భారతరత్నకే గౌరవం వచ్చినట్లు భావించాలి. పివి నరసింహారావు గారి గురించి, ఆయన గొప్పతనం గురించి మరియు ఆయన పట్ల సోనియా గాంధీ ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.